ओम शांति। ఓం శాంతి. समय के अनुसार సమయం సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా बच्चों द्वारा పిల్లల ద్వారా बेहद के रूप में అనంతమైన రూపంలో सेवा लेना चाहते हैं, సేవ తీసుకుందామని అనుకుంటున్నారు. लेकिन ఈ उसके बीच में దాని మధ్యలో बच्चों में क्या क्या कमियां हैं పిల్లలలో ఏమేమి లోపాలు ఉన్నాయి वो भी बाबा हमको बताते हैं। అవి కూడా బాబా మనకి చెప్తున్నారు. वर्तमान समय में వర్తమాన సమయంలో हम सभी संगम युग में हैं। మనందరం కూడా సంగమ యుగంలో ఉన్నాం. हमारे साथ भगवान हैं, हमारे साथ भगवान हैं। మనతో భగవంతుడు ఉన్నారు. सर्वश्रेष्ठ युग है। ఇది సర్వశ్రేష్టమైన యుగం. फिर भी అయినా కూడా हम इतना बोझ लेकर चल रहे हैं। మనము ఎంత భారం బరువు మోసుకుని వెళ్తున్నామంటే इसके पहले सिर्फ एक परिवार का बोझ था, దీనికి ముందు మన మీద ఒక పరివారం యొక్క భారమే ఉండేది. लेकिन अभी विश्व का बोझ लेकर जा रहे हैं కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, విశ్వం యొక్క భారం తీసుకుని వెళ్తున్నాం. और 63 जन्मों का बंधन लेकर जा रहे हैं। మళ్ళీ 63 జన్మల యొక్క బంధనాలు కూడా తీసుకుని వెళ్తున్నాం. तो बाबा ने तो ज्ञान दिया है हमको, బాబా అయితే మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. मुक्ति और जीवन मुक्ति का बाबा वर्षा दे रहे हैं। బాబా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు. लेकिन हम दिन ब दिन जीवन बंधन में आ रहे हैं। కానీ మనము రోజు రోజుకి జీవన బంధనాల్లోకి వెళ్ళిపోతున్నాం. पहले हम लौकिक परिवार वालों को ही बातें करते थे, మొదట్లో మనము లౌకిక పరివారం వాళ్ళ గురించే మాట్లాడేవాళ్ళము. अभी उसमें अलौकिक परिवार वालों का भी इंफॉर्मेशन कमियां वो सभी ऐड हो गया है। అయితే ఇప్పుడు అందులో అలౌకిక పరివారం యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ లోపాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ माउंट आबू में जो आत्मा है उनका कमियां भी हमको दिखाई दे रहा है, మౌంట్ ఆబూలో ఉన్న ఆత్మల యొక్క లోపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. क्योंकि हमारे परिवार के मेंबर है ना। ఎందుకంటే వాళ్ళు కూడా పరివారంలో ఉన్న మెంబర్సే కదా. ये सही है कि गलत है? ఇది కరెక్టా లేకపోతే తప్పా? संगम युग क्या है? సంగమ యుగం అంటే ఏంటి? जीवन मुक्त होने का समय है। జీవితము ముక్తి అయ్యేటటువంటి సమయం ఈ సంగమ యుగం అంటే. वैसे आत्मा परमधाम में भी मुक्त स्थिति में रहता है। అయితే మామూలుగా అయితే ఆత్మ పరంధామంలో కూడా ముక్తి స్థితిలో ఉంటుంది. सतयुग त्रेता युग में भी उनका कोई अपना हिसाब किताब नहीं है, उस समय में भी वो मुक्त स्थिति में रहता है। సత్యయుగంలో త్రేతాయుగంలో కూడా ఆ ఆత్మకి లెక్కాచారాలు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు కూడా ముక్తి స్థితిలోనే ఉంటుంది. तीसरा है संगम युग का मुक्त स्थिति। మూడవది ఏంటంటే సంగమ యుగం యొక్క ముక్తి స్థితి. परमधाम में जब हम रहते हैं, మనము పరంధామంలో ఉన్నప్పుడు मुक्त स्थिति रहते हुए भी मुक्त स्थिति का अनुभव हमको नहीं होता है। అక్కడ మనం పరంధామంలో ఉన్నప్పుడు ముక్తి స్థితిలో ఉన్నా కూడా మనకి ఆ ముక్తి యొక్క అనుభవం అయితే జరగదు. क्यों? ఎందుకు? वो अनुभव करने के लिए शरीर रूपी साधन हमारे पास नहीं है ना। ఎందుకంటే ఆ ముక్తిని మనం అనుభవించాలి అంటే ఆ శరీర రూపం మనకి అప్పుడు ఉండదు. सतयुग त्रेता युग में हम आएंगे, సత్యయుగము త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు वहां जीवन मुक्त स्थिति का अनुभव रहता है, అక్కడ జీవన ముక్తి యొక్క స్థితి యొక్క అనుభవం జరుగుతుంది. लेकिन जीवन बंध क्या है वो ही मालूम नहीं है ना। అయితే అక్కడ జీవన బంధనాలు ఏంటో అన్నది కూడా మనకి తెలీదు. जब दर्द का एहसास होता है तो दर्द जाने का अनुभव क्या है वो पता चलता है ना। అక్కడ మనకి బాధ అన్నది ఉంటేనే కదా బాధ పోయింది అన్న అనుభవం అవుతుంది. वर्तमान समय में అయితే వర్తమాన సమయంలో हमारे पास 63 जन्मों का जीवन बंद स्थिति भी है। వర్తమాన సమయంలో మన దగ్గర 63 జన్మల యొక్క ఈ జన్మల యొక్క బంధం ఉంది. हाँ, साथ में वो दुख दर्द असफलता का अनुभव भी हमारे सामने हर सेकंड हम अनुभव कर रहे हैं। దాంతో పాటు బాధలు దుఃఖాలు అసఫలత ఇవన్నీ కూడా మనము అనుభవిస్తున్నాం. अपने जिंदगी का भी देख रहे हैं, दुनिया वालों को भी देख रहे हैं। మన సొంత జీవితాన్నే చూసుకుంటున్నాము, అలాగే బయట వాళ్ళ జీవితాన్ని కూడా చూస్తున్నాము. कभी कभी हम ईश्वरीय सेवा में रहेंगे, बहुत अच्छा योग में रहेंगे, అప్పుడప్పుడు మనం ఈశ్వరీయ సేవలో ఉన్నప్పుడు మరియు మంచి యోగంలో ఉన్నప్పుడు जीवन मुक्त स्थिति का भी अनुभव हमारे पास में है।
జీవన్ముక్తి యొక్క స్థితి యొక్క అనుభవం మన దగ్గర ఉంది. तो सबसे श्रेष्ठ क्या हुआ? అయితే అన్నిటికంట శ్రేష్టమైనది ఏమైంది? संगम युग का जीवन मुक्त स्थिति है ना। అన్నిటికంట శ్రేష్టమైనది సంగమ యుగం యొక్క జీవన్ముక్తి స్థితే కదా. इस एक संगम युग में ఒక్క సంగమ యుగంలో 5000 साल का मेरा जो विकर्मों से हम मुक्त हो जाते हैं। 5000 సంవత్సరాల యొక్క వికర్మల నుంచి మనము ముక్తులవుతాం. लेकिन ये अनुभव करने के लिए क्या करना पड़ेगा? అయితే ఇదంతా అనుభవం చెయ్యాలి అంటే మనము ఏం చెయ్యాలి? समझ लो आपके घर में एक बड़े लोग या कोई छोटे बच्चे किसी को बीमारी है, ఇలా అనుకోండి, మీ ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళకో లేకపోతే చిన్న పిల్లలకో ఎవరికో అనారోగ్యంతో ఉన్నారు. कभी कभी उनको बीमारी आता है, कभी कभी वो बीमारी से बाहर आ जाते हैं। అప్పుడప్పుడు వాళ్ళకి అనారోగ్యం వస్తుంది, అప్పుడప్పుడు వాళ్ళు ఆ అనారోగ్యాన్ని నుంచి బయటకు వచ్చేస్తారు. उनको देख कर आपको सुस्ती हो गया है, వాళ్ళని చూసి చూసి మీకు నీరసం వచ్చేసింది. उस समय आप क्या करते हैं? ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? इस पेशेंट को कोई देखभाल करेंगे तो बहुत अच्छा रहेगा करके संकल्प आएगा ना। ఈ పేషెంట్ ని ఎవరో ఒకళ్ళు చూస్తే మనకి చాలా బాగుంటుంది కదా అన్న సంకల్పం వస్తుంది. कौन देख सकता है? ఎవరు చూస్తారు? डॉक्टर देख सकता है। డాక్టరే చూడగలరు. तो डॉक्टर ने उस पेशेंट को ले लिया और आईसीयू में रख दिया तो क्या होगा? आपसे वो अलग हो जाएंगे। అంటే డాక్టర్ ఏం చేశారంటే ఆ పేషెంట్ ని మీ దగ్గర నుంచి తీసుకున్నారు, హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు. तो उस पेशेंट का जिम्मेदारी वो ले लिया ना। అప్పుడు ఆ పేషెంట్ యొక్క బాధ్యత ఆ డాక్టర్ గారు తీసేసుకున్నారు కదా. उनको सारे रेडी करके भेजने के लिए वो रेडी है। ఆయన ఆ పేషెంట్ ని అంతా రెడీ చేసి అంతా బాగు చేసి ఆయన పంపించడానికి రెడీగా ఉన్నారు. लेकिन उसके लिए आपको पैसा तो देना पड़ेगा ना। కానీ ఆ డాక్టర్ కి అలా చేయడానికి మీరు ధనం అయితే ఇవ్వాలి కదా. तो उसके लिए आप अपना समय धन कमाई करने की तरफ रखना पड़ेगा ना। కాబట్టి మీరు ఆ సమయంలో ఆ సమయాన్ని మీరు ధనం సంపాదించడం వైపు పెట్టాల్సి వస్తుంది కదా. नहीं तो पहले आपके पास कमाई किया हुआ धन रहना चाहिए। లేకపోతే మీ దగ్గర ముందే మీరు సంపాదించిన ధనం ఉండాల్సి ఉంటుంది. आज हम सभी लोग योग पर बैठते हैं, అయితే ఈ రోజుల్లో మనం అంతా యోగంలో కూర్చుంటున్నాము. लेकिन योग में बैठते ये जो बंधन है ना ये खींचता ही रहता है। కానీ యోగంలో కూర్చుంటూనే మనకి ఈ బంధనాలన్నీ అటువైపు లాగుతూ ఉంటాయి. वो बंधन मन का हो, बुद्धि का हो, ఆ బంధనాలు మనసు అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, या शरीर का कोई बीमारी का भी बंधन हो सकता है। లేకపోతే శరీరానికి సంబంధించిన ఏదైనా అనారోగ్యానికి సంబంధించినవైనా అవ్వచ్చు, फाइनेंशियल प्रॉब्लम हो सकता है, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ధనం తక్కువై ఉండొచ్చు, और लौकिक शरीरधारी कोई रिश्तेदारों का भी कोई समस्या का बंधन हो सकता है। లేకపోతే లౌకికల్లో శరీరదారులు లేకపోతే బంధువుల యొక్క ఏదైనా బంధనము అవ్వచ్చు, सोसाइटी का या देश विदेश का और किसी लोगों का भी बंधन का भी एहसास हो सकता है। మన పక్కన సొసైటీలో లేకపోతే దేశాల్లో విదేశీల్లో ఏదైనా సరే బంధనం ఎక్కడి నుంచైనా బంధనం ఉండొచ్చు. जब हम योग पर बैठते हैं तो वही याद आता है ना। మనము ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమస్యలన్నీ ఈ బంధనాలన్నీ మనం యోగంలో కూర్చున్నప్పుడు గుర్తు వస్తాయి కదా. तब ये सभी आ गया तो आप योग कैसे लगाएंगे, कमाई कैसे करेंगे? అయితే ఇవన్నీ కూడా యోగం చేసుకునేటప్పుడు గుర్తొచ్చాయి అనుకోండి, మీరు యోగం ఎలా చేస్తారు, ఎలా సంపాదిస్తారు? आप योग पर बैठे हैं, आपके 4-5 बच्चे आके आपके आगे आकर आपको तंग कर रहे हैं तो योग होता है क्या? మీరు యోగం చేయడానికి కూర్చుంటారు, ఒక 5-6 పిల్లలు వచ్చి అక్కడ బాగా గొడవ చేసి ఏడ్పిస్తూ ఉంటే మీకు యోగం కుదురుతుందా? ऐसे ही అదే जो जिम्मेदारी है ना हम अपने सिर के ऊपर लेकर बैठे हैं। అయితే ఏదైనా సరే బాధ్యత ఏదైనా ఉంది అంటే అది మనము మన శిరస్సు మీద పెట్టుకుని కూర్చున్నాం. सिर्फ हम अपने पास नहीं रखे हैं, वो लेकर जाके बाबा के आगे बता रहे, बाबा ऐसा है सॉल्व करो। అదంతా కూడా మన బరువంతా మన దగ్గరే ఉంచుకోలేదు, ఆ బాబా దగ్గర తీసుకెళ్లి కూడా బాబా ఇలా ఉంది, ఇలా చెయ్యండి, అలా చేయండి అని అడుగుతున్నాం. ऐसे बाबा को बताना ही राजयोग समझ कर बैठे हैं। అలా ఇవన్నీ కూడా బాబాకి చెప్పడమే రాజయోగం అని అనుకుని కూర్చుంటున్నాం మనం. बाबा कहते हैं అంటే బాబా అంటున్నారు, आपके पास जो भी बोझ है, మీ దగ్గర ఏం బరువున్నా సరే, जिम्मेदारी है, ఏమి బాధ్యతలు ఉన్నా సరే, जो भी बंधन है, ఏ బంధనాలు ఉన్నా సరే, वो मैं लेने के लिए रेडी हूँ। అవన్నీ కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను.
शिव बाबा योगेश भाई नहीं, कल योगेश भाई के पास आकर भोज दे सकते हो आप। ఇక్కడ ఎవరు బాబా తీసుకుంటున్నారు, శివ బాబా తీసుకుంటున్నారు ఈ బంధనాలు అన్ని కూడా, యోగేష్ భాయ్ కాదు. మళ్ళీ రేపు యోగేష్ భాయ్ దగ్గరికి వచ్చి అడగద్దు తీసుకోమని. वो ठीक करने का कैपेसिटी ज्ञान शक्ति भी बाबा के पास में है। అయితే ఈ సమస్యలు బంధనాలు అన్నిటినీ కూడా సరిచేసేటటువంటి శక్తి, కెపాసిటీ అంతా శివబాబా దగ్గరే ఉంది. आपके पास भी अनुभव है, आपने बहुत जिम्मेदारी बाबा को दे दिया था, बाबा ने बहुत कुछ उसको हल करके दे दिया ना। మీ దగ్గర కూడా ఈ అనుభవం ఉంది కదా, మీ దగ్గర ఎన్ని బంధనాలు సమస్యలు ఉంటే బాబాకి ఇస్తే అవన్నీ ఎన్ని సాల్వ్ అయ్యి వచ్చాయి కదా. वर्तमान समय का जिम्मेदारी नहीं, ఇది వర్తమాన సమయంలో యొక్క బాధ్యతలు కాదు. 5000 साल का सारा जिम्मेदारी मैं संभालने के लिए रेडी हूँ। 5000 సంవత్సరాల బాధ్యతలన్నీ కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. लेकिन कंडीशन क्या है? కానీ ఒకటే కండిషన్, అదేంటంటే जिम्मेदारी बाबा को देकर బాధ్యతలన్నీ కూడా బాబాకి ఇచ్చి मन और तन से लाइट होकर మనస్సుతోనూ మరియు తనువుతోనూ మీరు తేలికగా అయ్యి बाप समान बनकर తండ్రితో సమానంగా తయారయ్యి निस्वार्थ बेहद की सेवा में आपको निमित्त बनना है। నిస్వార్థమైన అనంతమైన సేవలోని మీరు ఉండండి. आपके साथ में कौन है? మీతో పాటు ఎవరున్నారు? बाबा है ना। మీతో పాటు బాబా ఉన్నారు కదా. पुरुषार्थ का जिम्मेदारी हो, పురుషార్థం యొక్క బాధ్యతలు అవ్వచ్చు, सेवा का जिम्मेदारी हो, సేవా బాధ్యతలు అవ్వచ్చు, विकर विनाश होने का जिम्मेदारी हो, వికర్మలు వినాశనమయ్యే బాధ్యతలు అవ్వచ్చు, अपने पर्सनल और शरीर का कोई बीमारी का भी जिम्मेदारी हो सकता है। మన పర్సనల్ అంటే శరీరానికి సంబంధించిన ఏదైనా అనారోగ్యం అట్లాంటి ఏ బాధ్యతలు ఉన్నా సరే सब कुछ बाबा का हवाले कर दो। అన్ని కూడా బాబాకి అప్పచెప్పండి. ऐसे देखकर आपको पिकनिक में दुबई में नहीं जाना है। అలా బాబాకి అప్పచెప్పి మీరు పిక్నిక్ కానీ దుబాయ్ కానీ వెళ్ళొద్దు. उस समय पर अपने मन बुद्धि को 100% भगवान के हाथ में दे दो। ఆ సమయంలో మీరు 100% మీ బాధ్యతలన్నీ మీ मन को बाबा के हाथ में दे दो। మనస్సుని బాబా యొక్క చేతిలోకి ఇవ్వండి. तब आपको पता चलता है जो बंधन कैसे वो क्लियर हो रहा है। అప్పుడు మీకు తెలుస్తుంది ఈ బంధనాలన్నీ ఎలా పరిష్కరింపబడుతున్నాయో అన్నది. जैसे एक पेशेंट सीरियस होकर हॉस्पिटल के अंदर जाता है ना, तो उनको कितना दर्द रहता है। ఎలా అంటే ఏదైనా పేషెంట్ కి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత దుఃఖంతో బాధతో హాస్పిటల్ కి వెళ్తారు. जितना दर्द है उतना उनको हाई लेवल का ट्रीटमेंट दिया जाता है, आईसीयू में एडमिट किया जाता है। ఎంత అంటే ఆ అనారోగ్యం బట్టి వాళ్ళని ఐసీయూలో జాయిన్ చేయాల్సి వస్తుంది. ट्रीटमेंट मिलते स्लोली उनका दुख दर्द कम होता ही जाएगा ना, वो अनुभव उनको होगा ना। ట్రీట్మెంట్ దొరుకుతూనే ఆ పేషెంట్ యొక్క దుఃఖము బాధ అంతా సదా తగ్గుతూ ఉంటుంది కదా, అది అతనికి అనుభవం అవుతుంది కదా. तो डॉक्टर और मेडिसिन उनकी समस्या का समाधान देते हैं ना। కాబట్టి ఇక్కడ డాక్టరు ఆ మెడిసిన్ ఆ పేషెంట్ యొక్క సమస్యకి సమాధానాన్ని ఇస్తున్నాయి కదా. संगम युग में माना क्या है? సంగమ యుగము అంటే ఏంటి? अपना साथ सारे विश्व का दुख दूर करने वाले आत्माएं हो आप। अपने साथ साथ विश्व में जितना भी दुख है उसको दूर करने के लिए निमित्त बनने वाले आत्माएं हो। ఎందుకంటే నీకు మరియు విశ్వంలోని అందరి ఆత్మల యొక్క దుఃఖాన్ని బాధని దూరం చేసేటటువంటి సమయం. जीवन बंधन में आने का समय नहीं है, जीवन मुक्त होने का समय है। ఇది జీవన బంధనంలోకి వచ్చేటటువంటి సమయం కాదు, జీవన ముక్తిలోకి వచ్చేటటువంటి సమయం. लेकिन क्या हो रहा है? కానీ ఏం జరుగుతుంది? बाबा ने रिजल्ट्स में क्या देखा? బాబా రిజల్ట్స్ లో ఏం చూసారు? ब्रह्म कुमार कुमारी बनने के पहले जो जितना बंधन था अभी उससे भी ज्यादा हो गया है। అయితే బాబా చూసారు బ్రహ్మ కుమారులుగా అవ్వక ముందు ఎంత బాధ్యతలు ఉన్నాయో దాని తర్వాత కూడా అంతే బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ అయ్యాయి. हाँ, उससे भी अभी ज्यादा हो गया क्योंकि सारे विश्व को मुझे क्लीन करना है ना, वो टेंशन में अभी आ गया है। ఎందుకంటే మొత్తం విశ్వమనంతటిని కూడా నేను క్లీన్ చేయాలి కాబట్టి టెన్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. उसके साथ में अमृत वेले उठना है, ये नहीं खाना है, वो नहीं खाना है, ये करना है, वो करना है, वो भी एक टेंशन के रूप में अपने जिंदगी में आ गया है। దాంతో పాటు అమృత వేళ లేవాలి, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి.
तो ऐसे सभी बंधन में रहने के लिए आपने बाबा का हाथ पकड़ा है क्या? అయితే ఇలా ఇన్ని బంధనాల్లో ఉండడానికి మీరు బాబా చేయి పట్టుకున్నారా ఏంటి? ऐसे रिजल्ट्स आने का कारण क्या है? అయితే ఇలా రిజల్ట్స్ ఇలా రావడానికి కారణాలు ఏమిటి? आप बाबा को ठीक से यूज नहीं कर रहे हो, మీరు బాబాని సరిగా ఉపయోగించుకోవటం లేదు. इसलिए అందువల్ల सारी जिम्मेदारी बाबा को दे दो। మొత్తం బాధ్యత అంతా కూడా బాబాకి ఇవ్వండి. तन मन धन श्वास समय सब बाबा के हाथ में दे दो। తనువు, మనసు, ధనము, జనము, శ్వాస అన్ని కూడా బాబాకి ఇవ్వండి. देने के लिए बाबा रेडी है ना? అయితే ఇవ్వడానికి బాబా రెడీగా ఉన్నారు కదా. हाँ, लेकिन उसके लिए उनको पैसा देने का कोई जरूरत नहीं है। అయితే ఇవన్నీ బాబా చెయ్యాలి అంటే ఆయనకి మనము ధనం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. बच्चों का ज्यादा समय संकल्प इस बंधन में जा रहा है। పిల్లల యొక్క సమయము, సంకల్పాలు అన్ని సమయం అంతా ఈ సంకల్పాల్లోకే వెళ్ళిపోతుంది. इसलिए అందువల్ల अभी सोच को चेंज करो। ఇప్పుడు మీ ఆలోచనలన్నిటినీ మార్చుకోండి. सदा डबल लाइट रहकर సదా డబల్ లైట్ గా ఉంటూ ईश्वरीय सेवा का सुख का अनुभव करते रहना। ఈశ్వరీయ సేవ యొక్క సుఖం యొక్క అనుభవాన్ని చేస్తూ ఉండండి. ऐसे करने के लिए ఇలా చేయడం గురించి आप में क्या क्वालिफिकेशन चाहिए? మీరు ఏ అర్హత కావాలి? तो आज बाप दादा రోజు బాప్దాదా अपने पहली रचना తమ మొదటి రచన యొక్క अपने लवली और लक्की बच्चों को देख रहे थे। ఆయన లవలీనమైన లక్కీ పిల్లల్ని అంటే అదృష్టమైన పిల్లల్ని చూస్తున్నారు. उनके साथ मिलन भी मना रहे थे। వాళ్ళతో మిలన మేళాన్ని కూడా జరుపుకుంటున్నారు. विश्व रचता बाप दादा माना विश्व को रचने वाले बाप दादा विश्व कल्याण का संकल्प लेकर जो बच्चे बैठे हैं उनके साथ मिलन मनाने के लिए बैठे थे। విశ్వ రచయిత అంటే విశ్వాన్ని రచించినటువంటి బాబా తమ పిల్లలి विश्व कल्याण के संकल्प लेकर जो योग पर बैठे हैं उन आत्मा के साथ मिलन मना रहे थे। ఎవరైతే విశ్వ కళ్యాణం చేద్దామని అని అనుకుని కూర్చున్నారో ఆ పిల్లల్ని చూస్తున్నారు. उसमें बाबा ने 2 वैरायटी के बच्चों को देखे। అయితే వాళ్ళలో బాబా 2 రకాల పిల్లల్ని చూస్తున్నారు. एक बाबा को आंखों से देख रहे हैं, ఒకరైతే బాబాని కళ్ళతో చూస్తున్నారు. दूसरे हैं बाबा के दिल में बैठे हैं। రెండవ వారు ఏంటంటే బాబా యొక్క హృదయంలో కూర్చున్నారు. बाबा को देख रहे हैं माना बाबा सामने है, बिंदु के रूप में बाबा से किरणें आ रहे हैं, ऐसे स्मृति में रहने वाले। బాబాని చూడటం అంటే బిందు రూపంలో కూర్చుని బాబా దగ్గర నుంచి కిరణాల రూపంలో వస్తున్నాయి అన్న దాంట్లో కూర్చున్నారు. और अपने समस्या को बाबा ये समस्या है, वो समस्या है, मुझे शक्ति दे दो, मेरे परिवार को दे दो, ऐसे अपने लिए और अपने परिवार के लिए कुछ बाबा से शक्ति लेने वाले। వాళ్ళు అడుగుతున్నారు బాబా మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఇది చూడండి అది చూడండి అని వాళ్ళ గురించే వాళ్ళు అడుగుతున్నారు. हाँ, दूसरे बच्चे हैं बाबा की गोद में बैठे हैं। అయితే రెండవ పిల్లలు ఏం చేశారంటే బాబా ఒడిలో కూర్చున్నారు. वो अपने लिए कुछ भी नहीं मांग रहे हैं। వాళ్ళు తమ గురించి ఏమీ అడగటం లేదు. बाबा हम आपके गोद में बैठे हैं, सारे साधन समय संकल्प आप जैसे चाहे ऐसे यूज करो। బాబా మేము మీ ఒళ్ళో కూర్చున్నాము, మా సమయాన్ని సాధనాల్ని అన్నిటినీ కూడా మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. वो 100% भगवान के आगे समर्पित हैं। వాళ్ళు 100% బాబా ఎదురుగా సమర్పితులు అయిపోయారు. जो बच्चे ऐसी स्थिति में हैं ఏ పిల్లలైతే ఇటువంటి స్థితిలో ఉన్నారో तो बाबा उनका भाग्य बनाएगा ना। బాబా వాళ్ళ భాగ్యాన్ని తయారు చేస్తారు కదా. तो उस भाग्य को बाबा मस्तक पर देख रहे हैं। అయితే ఆ భాగ్యాన్ని బాబా వాళ్ళ మస్తకం మీద చూస్తున్నారు. 3 सितारे के रूप में देख रहे हैं। అవి 3 సితారాల రూపంలో చూస్తున్నారు. 3 सितारे तो सभी में हैं, అందరిలోనూ కూడా 3 సితారాలు ఉన్నాయి మస్తకం మీద. लेकिन सभी के सितारे एक ही जैसे ग्लो नहीं हो रहा है, शाइनिंग नहीं हो रहा है। కానీ అందరి సితారాలు కూడా ఒకే రకంగా మెరవటం లేదు. तो पहला स्टार है మొదటి సితార ఏంటి అంటే बाप दादा की बाप के रूप में श्रेष्ठ पालना का सितारा। బాప్దాదా యొక్క తండ్రి రూపంలో శ్రేష్టమైన పాలన దొరికే శ్రేష్టమైన సితార. अपने को चेक करो। కాబట్టి మిమ్మల్ని చెక్ చేసుకోండి. हर दिन आपके पास जो भी आता है ईश्वरीय सेवा द्वारा आता है क्या? మీ ప్రతిరోజు కూడా మీ దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళు ఈశ్వరీయ సేవ ద్వారానే వస్తున్నారా ఏంటి?
आपके पास जो भी साधन आता है, पैसा आता है, जो भी आता है, ईश्वरीय सेवा करने के आधार पर वो आपको मिलना चाहिए। మీ దగ్గరికి ఏ వస్తువు వచ్చినా, ఏ సాధనం వచ్చినా అది మీకు ఈశ్వరీయ సేవ ఆధారంగా రావాలి. जैसे एक ब्राह्मण रहता है, ఎలా అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. उनका काम है पूजा करना। ఆయన పని ఏంటి? పూజ చేయటం. वहां उनको क्या क्या मिलता है? ఇక్కడ ఆయనకి ఏమేమి దొరుకుతాయి? चावल मिलता है, బియ్యం దొరుకుతాయి, नारियल मिलता है, కొబ్బరికాయ దొరుకుతుంది, फ्रूट्स मिलता है, ఫ్రూట్స్ దొరుకుతాయి, भोजन मिलता है, భోజనం దొరుకుతుంది, गिफ्ट मिलता है, బహుమతులు దొరుకుతాయి, दक्षिणा मिलती है। దక్షిణ దొరుకుతుంది. ये सभी क्यों मिल रहा है? ఇవన్నీ ఆయనకి ఎందుకు దొరుకుతున్నాయి? ब्राह्मण का कर्म करने के कारण तो मिल रहा है। బ్రాహ్మణుల యొక్క పని చేయటం వల్ల కదా ఆయనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. उनका शरीर और उनका परिवार एक कमाई से तो चल रहा है। ఆయన శరీరము మరియు ఆయన కుటుంబము అంతా దీంతోనే కదా వెళ్తుంది ఆ వాళ్ళ జీవితం అంతా. ऐसे ही ఏ आपकी जिंदगी में जो कुछ भी आता है, మీ జీవితంలో ఏమి ఉన్నా సరే, ఏమి వచ్చినా సరే, उस दिन आपने जितना ईश्वरीय सेवा की ब्राह्मण के रूप में ఆ రోజు మీరు ఈశ్వరీయ బ్రాహ్మణ రూపంలో सेवा की है, సేవ చేశారో उसके आधार पर जन धन तन साधन सब आपके पास आएगा। ఆ ఆధారంగానే జనము, ధనము, అన్ని వస్తాయి. ठीक है, तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. पालना मिल रहा है? మీకు పాలన దొరుకుతుందా? ऑर्डिनरी पालना नहीं, श्रेष्ठ पालना। సామాన్యమైన పాలన కాదు, శ్రేష్టమైన పాలన దొరుకుతుందా? हम सभी एक्सेप्ट करते हैं कि भगवान मेरा बाप है, మనందరం కూడా అంగీకరిస్తాము భగవంతుడే మా తండ్రి అని చెప్పి. और पिताजी के पास जाकर उनका जायदाद भी लेते हैं, यूज भी करते हैं। ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్తులన్నీ తీసుకుంటాము, వాడుకుంటాము కూడా. कैसे? ఎలా? कोई जाकर मांगते हैं, కొంతమంది వెళ్ళి అడుగుతారు, कोई रोते हैं, కొంతమంది దుఃఖిస్తారు, कोई झगड़ा करते हैं, కొంతమంది గొడవ పెట్టుకుంటారు, कोई गायन करते हैं, కొంతమంది పొగుడుతారు, कोई भजन करते हैं, కొంతమంది భజనలు చేస్తారు, कोई ईश्वरीय सेवा करते हैं। కొంతమంది ఈశ్వరీయ సేవ చేస్తారు. जो बाबा जायदाद देता है, అయితే ఏవైతే బాబా ఆ ఆస్తిని ఇస్తారో उसको आप कैसे यूज करते हो, దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? ये भी बाबा चेक करता है। ఇవన్నీ కూడా బాబా చెక్ చేస్తారు. जो बच्चे ఏ పిల్లలైతే भगवान से जो भी शक्ति लेते हैं, భగవంతుని దగ్గర నుంచి ఏ శక్తి తీసుకున్నా ईश्वरीय सेवा के लिए, అది ఈశ్వరీయ సేవ గురించి, विश्व सेवा के लिए విశ్వ సేవ గురించి यूज करते हैं, ఉపయోగిస్తారో वो बच्चे सेवा करके रिटर्न में आते ही ఆ పిల్లలు సేవ చేసి బయట రిటర్న్ వస్తూనే बाबा उनको गोद में लेकर बहुत अच्छा पालना करता है। బాబా వాళ్ళని ఒడిలోకి తీసుకుని చాలా మంచి పాలన చేస్తారు. इसलिए कहा गया है, అందువల్లే చెప్పారు ఇలా, ब्राह्मण के जीवन में कोई भी ऐसा वस्तु नहीं है वो उनको नहीं मिलता है, ऐसा कोई वस्तु नहीं है जो उनका कमी हो। బ్రాహ్మణుల జీవితంలో అలా ఏదైనా ఒక వస్తువు అంటూ లేదు, అదే లోపం ఉంది వాళ్ళకి, అంటే వాళ్ళకి అన్ని దొరుకుతాయి అని చెప్పి. हाँ, ऐसा नहीं कि आपको बहुत बहुत बड़ा साधन मिलेगा, ऐसा नहीं। जिंदगी चलाने के लिए आत्मा और शरीर के लिए जो चाहिए मिनिमम नीड्स, मिडिल लेवल का जो नीड्स है बाबा दिला देगा। అలా అని చెప్పి వాళ్ళకి ఏవో చాలా పెద్ద పెద్ద వస్తువులు దొరకడం కాదు, వాళ్ళకి జీవితం సాఫీగా జరగడానికి ఏవేవి కావాలో అవన్నీ దొరుకుతాయి. ऐसी आत्मा भगवान के आगे जाकर कुछ चाहिए करके मांगता ही नहीं है। అప్పుడు అలాంటి ఆత్మలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు ఇది కావాలి అని చెప్పి అడగరేమి. ఇంకా समय के पहले ही बाबा उनको जो चाहिए वो दिला देता है। సమయానికి ముందే వాళ్ళకి ఏం కావాలో అది బాబా వాళ్ళకి ఇప్పిస్తారు. जो भी ऐसे बच्चे न सदा बाबा के गोद में ही बैठते, वो नीचे कभी उतरते ही नहीं है। అలాంటి పిల్లలు సదా బాబా ఒడిలోనే ఉంటారు, వాళ్ళు కిందకి దిగరు. वो कभी भी जाकर बाबा ये दे दो ये दे दो मांगते नहीं है, बाबा उनको खिलाता ही रहता है। వాళ్ళు ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగరు, బాబానే ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని తినిపిస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. शांति हो, सुख हो, आनंद हो, प्यार हो, सफलता हो, साधन हो, स्थूल हो, सूक्ष्म हो, जो चाहिए वो मस्त रहते हो लेकर।
వాళ్ళకి శాంతి అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, సాధనాలు అవ్వచ్చు. ఏదైనా సరే వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. వాళ్ళు అందులో చాలా ఆనందంగా ఉంటారు. तो उनको लगता है ये सभी हमको भगवान ही दे रहा है। వాళ్ళకి అలా అనిపిస్తుంది గూడా. ఏంటంటే మాకు ఇవన్నీ కూడా భగవంతుడే ఇస్తున్నారు అని చెప్పి. भगवान कब देता है? భగవంతుడు ఎప్పుడిస్తారు ఇవన్నీ? उनके फैक्ट्री में काम करेंगे तभी तो देता है। వాళ్ళ ఫ్యాక్టరీలో పని చేస్తేనే గదా భగవంతుడు అన్నీ ఇస్తారు. बड़े बड़े फैक्ट्री में कपड़े भी देते हैं, सोप भी देते हैं, स्वीट भी देते हैं, सब कुछ दे देते हैं। పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో అయితే అన్ని బట్టలిస్తారు, సోప్ ఇస్తారు, అన్నీ ఇస్తారు వాళ్ళు. ऐसे ही అలా हर रोज ప్రతిరోజు बाप दादा की श्रेष्ठ पालना का अनुभव कर रहे हो। అలా మీరు ప్రతిరోజు కూడా బాప్దాద యొక్క శ్రేష్ట పాలనని అనుభవం చేస్తున్నారా? मैंने ईश्वरी सेवा करने के कारण बाप दादा उन आत्मा द्वारा पंच तत्वों द्वारा मुझे पालना कर रहा है, ऐसे फीलिंग हो रहा है। నేను ఇలా చేయటం వల్ల, ఈ సేవ చేయటం వల్ల నాకు బాబా ఆత్మలందరి దగ్గర నుంచి మరియు పంచతత్వాల నుంచి ఇవన్నీ నాకు ఇప్పిస్తున్నారు అన్న అనుభవం మీకు జరుగుతుందా? ऐसे पालना सभी चाहते हैं, అలాంటి పాలనే అందరూ కోరుకుంటారు. लेकिन నీ सभी को नहीं मिलता है। అందరికీ దొరకదు ఈ పాలన. लेने के लिए विधि क्या है? ఇది మనం తీసుకోవడానికి విధి ఏమిటి? शिक्षक द्वारा पढ़ाई लेना पड़ता है। ఇలా చేయాలంటే శిక్షకుడి ద్వారా మనము చదువు తీసుకోవాల్సి ఉంటుంది. हर रोज जो बाबा मुरली कहते हैं ना, ప్రతిరోజు బాబా మురళి చెప్తారు కదా, उस ज्ञान के पॉइंट्स को जानना, ఆ జ్ఞానం యొక్క పాయింట్స్ తెలుసుకోవాలి, समझना, అర్థం చేసుకోవాలి, धारणा करना, ధారణ చెయ్యాలి, डिसिप्लिन में रहना, డిసిప్లిన్ లో ఉండాలి. डे टू डे लाइफ में अप्लाई करना, వీటిని రోజు వారి జీవితంలో అప్లై చేయాలి. हर पॉइंट का स्वरूप बनना, ప్రతి పాయింట్ యొక్క స్వరూపంగా మీరు తయారవ్వాలి. बहुत अच्छे रूप से उस ज्ञान को उसको हजम कर लेना और अपने जिंदगी में उतारना। ప్రతి దాన్ని కూడా చాలా మన जिंदगी में उतारना और हजम कर लेना। మనము జీవితంలో దాన్ని అరిగించుకోవాలి, తర్వాత దాన్ని మన జీవితంలోని ఉపయోగించుకోవాలి. जैसे फर्स्ट रैंक आने वाले पढ़ाई को बार 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 पढ़ते हैं ना, उसको समझने का कोशिश करते हैं ना। ఎలా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు చదువుని అలా 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 చాలా సార్లు చదువుతారు, దాన్ని ప్రతి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా. सिर्फ नेमिनाथ के रूप में बाबा ने मुरली सुनने के लिए कहा है, मुरली सुनो हो गया, ओम शांति टाटा बाय बाय, टीचर को 2 पॉइंट बताया, ऐसा नहीं। ఓన్లీ ఏదో నామమాత్రంగానే మురళిని వినడము లేకపోతే చదవడము, టీచర్ కి 2 పాయింట్లు చెప్పేయడం కాదు. उनको ऐसा लगना चाहिए आज जो मुरली बाबा ने कहा हर पॉइंट मेरे लिए कहा। వాళ్ళకి మీకు ఎలా అనిపించాలి అంటే బాబా ఈ రోజు మురళిలో ఏ పాయింట్ చెప్పినా అది నా గురించే చెప్పారు అని అనుకోవాలి. बाबा को दूसरा काम ही नहीं है, मेरा कमियों को देखना, उसके बारे में बताना और मुझे क्या करना है वो बताना, बाबा को वही काम है। బాబాకి ఇంకేం పని లేదు. బాబా నా లోపాలు ఏమున్నాయో అవి చెప్పడము మరియు వాటిని ఎలా సరిచేయాలో అది చెప్పడము అంతే. उस पहले दिन की जिंदगी में मैंने क्या क्या गलती की है देख कर बाबा करेक्ट उसको क्या करते हैं, एजुकेशन के रूप में दे देते हैं। ముందు రోజు నేను ఏవైతే తప్పులు చేశానో అవన్నీ చూసి బాబా కరెక్ట్ గా ఆ పాయింట్స్ ఆ రోజు చెప్తారు. कारण भी बताते हैं, निवारण भी बताते हैं। దానికి కారణాలు చెప్తారు, నివారణ కూడా చెప్తారు. भले आपने गलती कहाँ भी किया हुआ हो, तन से किया है या मन से किया है, మనం ఎక్కడ తప్పులు చేసినా, తనుతో చేసినా మనసుతో చేసినా కూడా చెప్తారు. घर में किया है या ऑफिस में किया है, మన ఇంట్లో చేసినా లేకపోతే ఆఫీస్ లో చేసిన తప్పులు ఆయన చెప్తారు. दिन में किया है या स्वप्न में किया है, ఆ రోజులో చేసినా లేకపోతే స్వప్నంలో చేసినా కూడా అది చెప్తారు. बाबा क्लियरली बता देता है। బాబా చాలా స్పష్టంగా చెప్తారు. सूक्ष्म रूप में हम जो गलती करते हैं ना वो भी बाबा हमको क्लियरली बता देता है। సూక్ష్మ రూపంలో మనం ఏమైనా తప్పులు చేసినా సరే బాబా అవి క్లియర్ గా మనకి చెప్తారు. तो बाबा का मुरली हमको ऐसी श्रेष्ठ शिक्षा दे रही है क्या? అలా బాబా యొక్క మురళి మనకి శ్రేష్టమైన శిక్షణని ఇస్తుందా లేదా? ऐसा श्रेष्ठ शिक्षा जिनके पास है उनका जो आत्मा है ना, एजुकेशन का जो स्टार है बहुत अच्छा ग्लो होता है। అలా ఎవరైతే ఈ శ్రేష్టమైన శిక్షణ తీసుకుంటారో వాళ్ళ శిక్షణ యొక్క సితార చాలా బాగా మెరుస్తుంది. क्योंकि हर रोज उनका कमियां चला जाता है ना, क्लीन होता है, इसलिए वो ग्लो होने लगता है। ఎందుకంటే వాళ్ళ లోపాలన్నీ దాని ప్రకారం వెళ్ళిపోతాయి, అప్పుడు క్లీన్ అయిపోతుంది, అందువల్ల బాగా మెరుస్తుంది సితార.
तीसरा सितारा है మూడో సితార ఏంటంటే सदगुरु द्वारा सर्व वरदानों का चमकता हुआ सितारा। సద్గురువు ద్వారా అన్ని వరదానాల యొక్క మెరుస్తున్నటువంటి సితార. देखो लौकिक में साधु सन्यासी लोग कितना साधना करते हैं। చూడండి, లౌకికంలో ఎంతమంది సాధువులు సన్యాసులు ఎంత చేస్తారు, ఎంత కష్టం, कितना साधना करते हैं। ఎంత సాధన చేస్తారు, कितना साल तपस्या करने के बाद उनको एक वरदान मिलता है। ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాక వాళ్ళకి ఒక్క వరదానం దొరుకుతుంది. आप भी साधु सन्यासी के पास जाएंगे, कभी कभी आपको वरदान मिलता है। మీరు కూడా సాధు సన్యాసుల దగ్గరికి వెళ్తుంటే అప్పుడప్పుడు మీకు దొరుకుతుంది మీకు వరదానం. लेकिन भगवान तो हमको हर रोज वरदान दे रहा है। అని భగవంతుడు మనకి ప్రతిరోజు వరదానాన్ని ఇస్తున్నారు. लेकिन కానీ वरदान पढ़ने से, వరదానాన్ని చదవడం వల్ల, दूसरों को पढ़ाने से వేరే వాళ్ళకి చదివించడం వల్ల, చెప్పడం వల్ల మనం वो वरदान मेरा नहीं होगा। ఆ వరదానం నాది అయిపోదు. उस वरदान पाने के लिए ఆ వరదానాన్ని మనం సంపాదించడానికి जो विधि बाबा हमको बताते हैं, ఏ విధి అయితే మనకి బాబా చెప్తారో उस विधि को मुझे उसी दिन अप्लाई करना है। ఆ విధిని మనము ఆ రోజే అప్లై చేయాలి. सिर्फ एक दिन भी अप्लाई नहीं करना है, आगे ऐसे सिचुएशन आते ही जब भी आता है उस समय ये विधि को अप्लाई करना पड़ता है। అలా ఆ విధిని ఆ రోజు ఒకటే అప్లై చేయడం కాదు, మనకి ఇంకా మున్ముందు కూడా ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో ఈ విధిని అప్లై చేయాలి మనం. तो उन आत्माओं को ऐसे वरदान बाबा द्वारा मिलता है। అలాంటి ఆత్మలకు ఇది ఇట్లా ఈ వరదానం కూడా లభిస్తుంది. ఇట్లా जितना आपको वरदान मिलता ही जाता है, ఎన్ని మీకు వరదానాలు లభిస్తూ ఉంటాయో उतना बाबा का जायदाद, शक्ति, गुण, विशेषता मिलता जाएगा। అంత బాబా యొక్క ఆస్తులు, విశేషతలు, గుణాలు, శక్తి అన్ని మీకు దొరుకుతాయి. उसके आधार पर आपका सेवा बढ़ेगा దాని ఆధారంగా మీ సేవ పెరుగుతూ వెళ్తుంది. और योग का विधि भी चेंज हो जाएगा। యోగం యొక్క విధి కూడా మారుతూ వెళ్తుంది. ऐसी आत्माओं का जो सितारा है वो तीसरा सितारा बहुत अच्छा ग्लो होता है। అలాంటి ఆత్మల యొక్క మూడవ సితార ఏదైతే ఉందో అది చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. ऐसे तो परमात्मा द्वारा सारे संबंधों का पालन आप ले रहे हो। అలానే పరమాత్మ ద్వారా మొత్తం అన్ని ఆత్మల యొక్క సర్వ సంబంధాల యొక్క పాలనని మీరు తీసుకుంటున్నారు. लेना भी है, తీసుకోవాలి కూడా. लेकिन కానీ ये तीन संबंध मेन है। ఈ మూడు సంబంధాలు మెయిన్ గా కావాలి. ऐसे आपने बाबा के साथ संबंध निभाया तो అలా మీరు బాబాతో ఈ సంబంధాన్ని నిర్వర్తించినట్టయితే बाबा आपका गीत गाएगा। బాబా మీ పాటని పాడతారు. जैसे एक छोटा बच्चा स्कूल से घर आता है ఎలా అంటే చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి వస్తాడు, तो कहता है मम्मी देखो मैंने 10 आउट ऑफ 10 ले लिया, अपना बुक दिखाता है। వాడు బాబు వచ్చి అమ్మ చూడు నేను 10కి 10 మార్కులు వచ్చాయి అని చెప్పి బుక్ చూపిస్తాడు. हाँ, तो मम्मी क्या करते, उनको उठाकर किस दे के, उनको गिफ्ट दे के सब देती है ना, उनको माना गायन करते हैं ना मेरा बच्चा करके। అప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని మా పిల్లవాడు చాలా బాగా చేశాడు అని చెప్పి పొగుడుతూ ముద్దు ఇచ్చి పైకి ఎత్తుతుంది కదా. जो बच्चा फेल हो गया है करके वो बारिश कार्ड लेकर आता है तो क्या करते हैं उसका मम्मी, ఏ పిల్లవాడైతే ఫెయిల్ అయ్యాను అని చెప్పి ప్రోగ్రెస్ రికార్డ్ తెచ్చి మమ్మీకి చూపిస్తే వాళ్ళ అమ్మకి చూపిస్తే వాళ్ళ అమ్మ ఏమంటుంది, गायन गाती है, అబ్బాయి గాయనం చేస్తుందా, పొగుడుతుందా అబ్బాయిని, जोर से वो 2 सिक्सर दबाती है 2 దెబ్బలు కొడుతుంది. है ना। तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. दिन ब दिन आपको खुशी, आनंद, प्यार, सफलता मिल रहा है రోజు రోజుకి మీ ఆనందము, సఫలత అన్ని పెరుగుతున్నాయా? तो भगवान आपका गीत गा रहा है। అలా పెరుగుతుంటే భగవంతుడు మీ గీతాన్ని పాడుతున్నట్టు. आप तो कहते हो मेरा बाबा, तेरा बाबा तो नहीं कहते हो, मेरा बाबा कहते हो। మీరైతే అంటారు నా బాబా అని, అంతేగాని మీ బాబా అని అనరు. लेकिन बाबा जैसे चाहता है ऐसे साधना कर रहे हो। కానీ బాబా ఎలా కావాలి అంటున్నారో, ఎలా కోరుకుంటున్నారో అలాంటి సాధన మీరు చేస్తున్నారా? बाबा जैसे कहते हैं उससे गायन योग्य आप बने हो। బాబా ఎలా చెప్తున్నారో, ఎలా అవ్వాలని చెప్తున్నారో అలా ఆయన ఆయన పొగడడానికి అర్హులుగా మీరు అవుతున్నారా? आपको बाबा से काम होना है तो आप बहुत अच्छा भजन गायन करते हो, बाबा ध्यान का सागर है, सुख का सागर है, काम होने तक।
మీకు ఏదైనా పని జరగాలి అంటే మీరు బాబా యొక్క పాటని పాడతారు. బాబా మీరు ఇలా సుఖసాగరుడు, శాంతి సాగరుడు అని చెప్పి. सिर्फ बाबा के सामने नहीं, हमारे आगे भी गायन करते हैं। ఓన్లీ బాబా దగ్గరే అనరు, మా ఎదురుగా కూడా అట్లా పాడుతూ ఉంటారు. जब उनको कुछ जरूरत होता है फोन पर, भाई जी ऐसा है, ऐसे ऐसे योग करो, वैसे योग करो, सब कहते हैं। వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు మాకు ఫోన్ చేసి బాబా బాయిజీ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చెప్తారు. योग करो करके कहते हैं, ये करो वो करो नहीं, ये समस्या के लिए बाबा से योग कराओ, समस्या का समाधान दिलाओ। బాబాకి మీరు యోగం చేసి ఇలా చెప్పండి, ఈ సమస్యకి సమాధానం అడగండి అని చెప్తూ ఉంటారు. समस्या समाधान होने के बाद 1 महीना हो गया तो भी रिपोर्ट नहीं करते हैं कि भाई जी थैंक यू, बाबा को थैंक यू, समस्या का समाधान हुआ, कहते ही नहीं है। అయితే ఆ సమస్యకి సమాధానం అయిన తర్వాత బాయిజీ థ్యాంక్ యూ అని చెప్పరు, ఒక నెల అయినా సమాధానం చెప్పరు. బాబాకి కూడా థ్యాంక్స్ చెప్పండి అని కూడా ఏమీ చెప్పరు. नेक्स्ट कब फोन करते हैं? మళ్ళీ తర్వాత ఎప్పుడు ఫోన్ చేస్తారు? दूसरा कोई समस्या आना चाहिए तब फोन करते हैं। ఏదైనా వేరే సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేస్తారు. तो ऐसे बच्चों को बाबा गायन करता है क्या? అయితే ఇలాంటి పిల్లల్ని బాబా మెచ్చుకుంటారా? तो अपने को चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి మిమ్మల్ని. मैं बाबा को गायन कर रहा हूँ या बाबा मेरा गायन कर रहे हैं? నేను బాబా పాటను పాడుతున్నానా లేకపోతే బాబా నా పాటని పాడుతున్నానా అని చెప్పి. सभी बच्चे बाबा के मिलन के लिए आए हैं। అందరి పిల్లలు కూడా బాబా యొక్క మిలనం గురించి వచ్చారు. बाबा कहते परमात्मा प्यार के विमान में आए हो ना। బాబా అంటారు మీరు పరమాత్మని యొక్క ప్రేమ అనే విమానంలో వచ్చారు కదా. छोटे हैं बड़े हैं, महावीर है, पुरुषार्थी हैं। చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మహారథులు అందరూ వచ్చారు కదా, విశేషవాత్మలు అందరూ వచ్చారు కదా. अब जो भी हो जैसे हो आप सभी सिखलेदे हो। మీరందరూ ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మీరందరూ కూడా ఎప్పుడో తప్పిపోయి తర్వాత చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలే. 2500 साल से आपने मुझे ढूंढ लिया, 2500 సంవత్సరాల నుంచి మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, लेकिन मैं आपको नहीं मिला। కానీ నేను మీకు దొరకలేదు. लेकिन अभी मैंने आपको ढूंढा। అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ వెతుకాను. आप देखो कितना महान हो। మీరు చూడండి ఎంత మహాన్లు మీరు. आप में हर एक में कुछ ना कुछ विशेषता है। మీ అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విశేషత ఉంది. इस दुनिया में ఈ ప్రపంచంలో इतने बड़े वीवीआईपी हैं, ఎంత ఎంత మంచి విఐపీలు ఉన్నారు, చాలా साधु सन्यासी लोग हैं, చాలా మంది సాధు సన్యాసులు కూడా ఉన్నారు, पोस्ट एंड पोजीशन वाले हैं, చాలా మంచి పోస్ట్ అండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. लेकिन కానీ वो किसी ने भी भगवान को अभी तक ठीक से पहचाना नहीं है। వాళ్ళెవ్వరు కూడా భగవంతుడిని ఇప్పటి వరకు గుర్తించలేరు. आपने तो पहचान लिया, మీరైతే గుర్తించారు, लेकिन కానీ यथार्थ रूप में पहचाना है क्या? యథార్థ రూపంలో గుర్తించారా? बाबा को पहचानने के बाद बाबा के साथ में चलना है ना। బాబాని గుర్తించిన తర్వాత బాబాతో పాటు వెళ్ళాలి కదా. आपने क्या वायदा किया है? మీరు ఏమి ప్రతిజ్ఞ చేశారు? तन मन धन सब आपका है, ऐसा वायदा किया है ना। తనువు మనస్సు ధనము అంతా మీదే అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు కదా. आपने हाथ उठाया कि हमको बाप समान बनना है। మీరు చెయ్యి ఎత్తారు కూడా, మేము తండ్రితో సమానంగా తయారవ్వాలి అని చెప్పి. बाप समान बनना है तो अभी बाबा के साथ में रहना पड़ेगा ना। తండ్రితో సమానంగా అవ్వాలి అంటే తండ్రితోనే ఉండాల్సి వస్తుంది కదా. सतयुग त्रेता युग में आपको मुक्त होना है तो अभी वो संस्कार अभी ही भरना पड़ेगा ना। సత్యయుగము త్రేతాయుగంలో ముక్తులుగా అవ్వాలి అంటే అది ఇప్పటి నుంచే చెయ్యాలి కదా. మీరు संस्कार अभी से रेडी करना है। సంస్కారాలన్నిటి ఇప్పటి నుంచే రెడీ చేసుకుని ఉంచుకోవాలి. लेकिन क्या हो रहा है? కానీ ఏం జరుగుతుంది? दुनिया में बाबा सब लोगों को देख रहे हैं, ప్రపంచంలో బాబా అందరినీ చూస్తున్నారు. इतना बच्चे दुखी हैं, ఇంతమంది పిల్లలు దుఃఖంలో ఉన్నారు, सभी बच्चे दुखी में हैं, అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. लेकिन उसका प्रभाव बाबा के ऊपर नहीं पड़ता है। కానీ ఆ ప్రభావం ఏమి బాబా మీద పడదు. लेकिन हम जो छोटे छोटे बच्चे ने इतना जिम्मेदारी सिर के ऊपर लेकर बैठे हैं, కానీ మనమే చిన్న చిన్న పిల్లలము ఎంతో బాధ్యతని మనం మన శిరస్సు మీద పెట్టుకుని ఉన్నాము. ऐसे बच्चे उड़ सकते हैं क्या? అలాంటి పిల్లలు ఎగరగలరా ఏంటి? बाबा कहते हैं अभी चलना नहीं, दौड़ना भी नहीं, ఇప్పుడు బాబా అంటారు నడవడం కాదు, పరిగెట్టడం కూడా కాదు, सबसे इम्पोर्टेंट सोना भी नहीं। అన్నిటికన్నా ముఖ్యమైనది పడుకోవడం కూడా కాదు. अभी क्या है, उड़ने का समय है। ఇప్పుడు ఎగిరేటటువంటి సమయం. इसीलिए అందువల్ల फरिश्ता स्वरूप भव,
పరిష్ట స్వరూప భవ. इस तीन लोकों में आपसे किसी से भी कोई रिश्ता नहीं। ఈ 3 లోకాల్లోనూ మీకు ఎవ్వరితోని కూడా ఏమీ సంబంధం లేదు. आपको एक ही काम है, మీకు ఒకటే ఒక పని, ईश्वरीय सुख का अनुभव करना। ఈశ్వరీయ సుఖం యొక్క అనుభవం చెందడం మాత్రమే. वर्तमान समय में आप देख रहे हैं ना, వర్తమాన సమయంలో మీరు చూస్తున్నారు కదా, बच्चों को सिर्फ मोबाइल ऑपरेट करना, उनको एक ही काम है, दूसरा कुछ काम ही नहीं है। పిల్లలందరికీ ఒకటే ఒక పని ఏంటి, అది మొబైల్ ఆపరేట్ చేయడమే, ఇంక వేరే పని ఏమీ లేదు వాళ్ళకి. ऐसे ही అలాగే आपका काम है सिर्फ ईश्वरीय सुख का अनुभव करना, అలాగే మీ పని ఏంటంటే ఈశ్వరీయ सुखों को अनुभव करना। ఈశ్వరీయ సుఖాన్ని అనుభవం చెందడం. बच्चे कहते हैं, పిల్లలు అంటారు, बाबा कहना तो आसान है, करना उतना आसान नहीं है। పిల్లలు అంటారు, బాబా చెప్పడం అయితే చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టము అంటారు. पहले तो हम एक के लिए सोचते थे, एक परिवार के लिए सोचते थे। మొదట మనం ఒకళ్ళ గురించి మరియు పరివారం గురించే ఆలోచించేవాళ్ళం. आपने तो ज्ञान दे दिया, इतना बेहद का ज्ञान दे दिया, जिम्मेदार और भी बढ़ा दिया। మీరేమో జ్ఞానం ఇచ్చారు, ఎంత అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చారు అంటే ఇంకా जिम्मेदारी को और भी बढ़ा दिया। బాధ్యతల్ని ఇంకా పెంచేశారు. हाँ, तो जिम्मेदारी भी निभाना है ना। కాబట్టి ఆ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలి కదా. बाबा कहते हैं, బాబా అంటారు, बच्चे देखो ज्ञान जो है जैसा है वैसे मैंने हकीकत के रूप में बताया है। బాబా అంటారు, నేను జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యమైన రూపంలో మీకు చెప్పాను. और वो जिम्मेदारी निभाने के लिए मैं हूं ना। ఆ ఆ బాధ్యతను అంతటి నిర్వర్తించడానికి నేను ఉన్నాను కదా. वो जिम्मेदारी मुझे दे दो, ఆ బాధ్యతలన్నీ నాకే ఇవ్వండి. उसको मेंटेन करने के लिए समय संकल्प भी मुझे दे दो। అది మెయింటైన్ చేయడానికి ఆ సమయాన్ని సంకల్పాన్ని కూడా నాకు ఇవ్వండి. मुझे जिम्मेदारी भी दे दो, నాకు బాధ్యతల్ని ఇవ్వండి, समय भी दे दो, సమయాన్ని ఇవ్వండి, संकल्प दे दो, సంకల్పాలను ఇవ్వండి, साधन दे दो, సాధనాలను ఇవ్వండి, कर्म का फल को भी दे दो। కర్మల యొక్క ఫలితాన్ని ఇవ్వండి. सब देकर आप आराम से रहो। అన్ని ఇచ్చి మీరు ఆరాంగా ఉండండి. एक छोटा सा बच्चा स्कूल में रहता है तो कैसे रहता है? చిన్న పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? उसके अपने साथ साथ जो भी साधन लेकर जाता है ना, जो माँ ने दिया है वो सभी संभालना उस बच्चों का जिम्मेदारी रहता है। చిన్న పిల్లవాడికి స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ సాధనాలు ఏవైతే ఇస్తుందో అమ్మ, అవన్నీ కూడా అతను పట్టుకుని వెళ్తాడు స్కూల్ కి. वो वापस लेकर लेकर आने का जिम्मेदारी बच्चों का ही होता है। जो लेकर गया है ना वो ठीक से लेकर आना पड़ता है। ఏవైతే సామాన్లు స్కూల్ కి తీసుకువెళ్ళాడో ఆ సాధనాలన్నీ కూడా మళ్ళీ సరిగా చూసుకుని ఆ బాధ్యతగా ఉండి ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది. गेट के बाहर माँ खड़ी है। అయితే గేట్ బయట, స్కూల్ గేట్ బయట అమ్మ నుంచి ఉంటుంది. हाँ, गेट के अंदर रहने तक अपने के साथ साथ अपने साधन का जिम्मेदारी वो बच्चों का है। ఆ స్కూల్ గేట్ లోపల ఉన్నంత వరకు వాళ్ళ అమ్మ ఇచ్చిన సాధనాలన్నిటి యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఆ అబ్బాయిది. साथ में अपना शरीर का भी जिम्मेदारी उनका ही है। దాంతో పాటు తన శరీరం యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత కూడా తందే. हाँ, अभी माँ मिल गई, माँ के गोद में वो बच्चा आ गया। అప్పుడు అమ్మ కనిపించిన వెంటనే ఆ అమ్మ ఒడిలోకి ఆ అబ్బాయి వచ్చేస్తాడు. क्या हुआ? ఏమైంది? उसका तन हो, शू हो, बैग हो, कर्चीफ हो, भोजन का डब्बा हो, जो भी है सारा जिम्मेदारी माँ का है। అప్పుడు అలా ఒడిలోకి వెళ్ళిపోయిన వెంటనే ఏం జరుగుతుంది? తన శరీరము, తన వేసుకున్న షూస్, తన బ్యాగ్, తన ఫుడ్ తీసుకువెళ్ళిన డబ్బా, వాటర్ బాటిల్ అన్ని కూడా అన్ని బాధ్యతల యొక్క బాధ్యత అమ్మదే అయిపోతుంది. वो कितना भी गंदा हुआ है, जो भी है वो माँ के गोद में बैठ गया तो उसका सारा जिम्मेदारी माँ का हो गया। అతను ఎంత మురికిగా అయిపోయినప్పటికీ కూడా అతను వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చున్నప్పుడు ఆ బాధ్యత అంతా వాళ్ళ అమ్మదే అయిపోతుంది. अभी तक हम जब छोटेपन में थे ऐसा सिचुएशन था। అయితే మనము ఇప్పటి వరకు కూడా ఇదంతా సిచ్యువేషన్, ఈ పరిస్థితులన్నీ కూడా చిన్నతనంలో జరిగింది. जब हम स्कूल में जाते थे माँ हमको लेकर आने के लिए गेट पर नहीं आती थी। పెద్దవాళ్ళు అయిపోయాక స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ తీసుకురావడానికి గేట్ దగ్గరికి వచ్చేది కాదు. आज जिम्मेदारी ज्यादा बढ़ गया है। అయితే आज जिम्मेदारी ज्यादा बढ़ गई है। ఈ రోజు ఇంకా బాధ్యతలు ఇంకా పెరిగాయి. बच्चों के साथ साथ बच्चों को होमवर्क करने का जिम्मेदारी भी अभी माँ का हो गया है। పిల్లలతో పాటు పిల్లల యొక్క హోంవర్క్ చేసే బాధ్యత కూడా అమ్మలకే పడింది. तो जिम्मेदारी बच्चे क्या कर रहे हैं, अपने मम्मी को ट्रांसफर कर रहे हैं। ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాధ్యతలన్నీ అమ్మకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
तो बाबा भी कहते हैं బాబా కూడా అంటారు, अपना सारा जिम्मेदारी मुझे ट्रांसफर करो। ఈ మొత్తం బాధ్యత అంతా కూడా నాకు ట్రాన్స్ఫర్ చేయండి. और उस सभी को मैं ठीक से क्या करता हूँ, हैंडल करता हूँ। వాటన్నిటిని కూడా నేను సరిగా హ్యాండిల్ చేస్తాను. अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. अब मजबूर हो या मजबूत हो। మీరు ఆ, ఆ, मजबूर माना क्या है ना, करना है ना, अमृत वेले उठना है ना, मुश्किल से योग करना। मजबूत माना स्ट्रांग। మీరు నిస్సహాయులా లేకపోతే శక్తివంతులా? हाँ, मजबूर क्यों होते हो? మీరు నిస్సహాయుల కింద ఎందుకు ఉంటారు? संकल्प करते हो लेकिन संकल्प में दृढ़ता नहीं रहता है। మీరు నిస్సహాయతల కింద ఎందుకు అయిపోతారు అంటే, మీరు సంకల్పాలు చేస్తారు కానీ దాంట్లో దృఢత్వం ఉండదు. क्या संकल्प करते हो? ఏం సంకల్పం చేస్తారు? कोई ऑर्डिनरी संकल्प नहीं करते हो। మీరు సామాన్యమైన సంకల్పాలు ఏమి చెయ్యరు. हमको बाप समान बनना है, विश्व कल्याणकारी बनना है, वही संकल्प करते हो। మేము తండ్రితో సమానంగా అవ్వాలి, విశ్వ కళ్యాణకారులుగా అవ్వాలి అని చెప్పి ఇలాంటి సంకల్పాలన్నీ చేస్తారు. लेकिन जब योग पर बैठते उस विधि को अप्लाई करना पड़ेगा ना, फॉलो करना पड़ेगा ना। మీరు యోగం చేయడానికి కూర్చున్నప్పుడు మీరు ఈ విధంతటిని ఫాలో అవ్వాలి కదా. कहना अलग है, सोचना अलग है। చెప్పడం వేరు, ఆలోచనలు వేరు. जब बाबा मुरली सुनाते है, दो दो हाथ उठाते हो बाप समान। మీరు మురళి విన్నప్పుడు తండ్రితో సమానంగా ఎవరెవరు తయారవుతారు అంటే అందరూ కూడా చేతులు ఎత్తుతారు. लेकिन जब बाबा के सामने जाते हो अपने पर्सनल के लिए मांगते रहते हो। కానీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పర్సనల్ గురించి అడగడం మొదలు పెడతారు. पर्सनल आत्मा के लिए मांगा तो कोई प्रॉब्लम नहीं है। అది పర్సనల్ గా ఆత్మ గురించి అడిగితే ప్రాబ్లం ఏమీ లేదు. लेकिन शरीर के लिए मांग रहे हो ना, కానీ శరీరం గురించి అడుగుతారు కదా, शरीरधारियों के लिए मांग रहे हो ना। శరీరధారుల గురించి అడుగుతారు కదా. इसलिए అందువల్ల विश्व सेवा भी करो, स्वदर्शन चक्र भी लगाओ। విశ్వ సేవ చేయండి, సుదర్శన చక్రధారులుగా కూడా అవ్వండి. स्वदर्शन, सुदर्शन नहीं, स्वदर्शन चक्र भी लगाओ। స్వదర్శన చక్రాన్ని కూడా వేయండి. स्व सेवा करो। స్వసేవ చేయండి. स्व सेवा माना क्या है? స్వసేవ అంటే ఏంటి? मेरे में क्या क्या कमियां है उसको देखना, నాలో ఏమేమి లోపాలు ఉన్నాయి దాన్ని చూడటం, उस कमियों को बाबा के हाथ में देना। ఆ లోపాలన్నిటిని కూడా బాబా చేతులకి ఇవ్వండి. छोटे बच्चे भी क्या करते हैं? చిన్న పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు? जो साधन उनको संभालने को नहीं आता है वो माता पिता के हाथ में दे देते हैं ना, वो ये आप संभालो। ఏ సాధనాలైతే వాళ్ళు సరిగా సంభాళించలేరు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న చేతులకి ఇచ్చేస్తారు, మేము సరిగా చూడలేకపోతున్నాము అని చెప్పి. खिलौने जो बहुत अच्छे रहेंगे वो खेलने लगेंगे। ఏదైనా ఆట వస్తువులు ఉంటాయి కదా, అవి బాగున్నాయంటే వాళ్ళు ఆడుకుంటారు. खराब हो गया तो कहते हैं खराब हो गया, ले लो आप। ఇది పాడైపోయింది అనుకోండి, ఇది పాడైపోయింది తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తారు. खराब चीज अपने पास नहीं रखते हैं ना। పాడైపోయిన వస్తువులేమి వాళ్ళ దగ్గర ఉంచుకోరు కదా. तो अपने पास जो खराब चीज है, रावण का संस्कार है, वो मुझे दे दो ना। కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైతే పాడైపోయిన వస్తువులు ఉన్నాయో అంటే రావణుడి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇవ్వండి. आप बुद्धिमान हो, మీరు వివేకవంతులు కదా. आपके पास क्या क्या कमियां हैं वो आप जानते हो। మీ దగ్గర ఏం లోపాలు ఉన్నాయో మీకు తెలుసు. वहां से बाहर आने का विधि भी जानते हो। అక్కడి నుంచి వాటి నుంచి బయటికి వచ్చే విధి కూడా మీకు తెలుసు. लेकिन जब कर्म क्षेत्र में जाते हो वही चीज अपने पास रख लेते हो। కానీ మీరు కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆ వస్తువుల్ని మీ దగ్గర ఉంచుకుంటారు. ऐसे कोई डॉक्टर के सामने कहता है मैं दारू पीना छोड़ देता हूं, उनको मालूम है दारू पीने से अपना लीवर डैमेज होता है करके। ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్తారు కదా పేషెంట్, నేను మందు తీసుకోను ఎందుకంటే ఆ లివర్ పాడైపోతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకోను అంటారు. बाहर आते बार एंड रेस्टोरेंट देखते हैं, वहां जाकर दोबारा दारू पी लेते हैं। కానీ బయటికి వెళ్ళిన వెంటనే బార్ అండ్ రెస్టారెంట్ చూసిన వెంటనే అక్కడికి వెళ్ళి మందు తాగడం మొదలు పెట్టేస్తారు. इससे हम लोग भी डिसिप्लिन से साधना नहीं कर रहे हैं। అలా మనం కూడా క్రమశిక్షణతో సాధన చేయటం లేదు. कारण क्या है? కారణం ఏంటి? ये सभी कमियां भगवान के हाथ में न देने के कारण, ఈ అన్ని లోపాలన్నింటినీ కూడా భగవంతుని చేతిలోకి ఇవ్వకపోవటం వల్ల जब राजयोग में बैठते हो आपको जीवन मुक्त स्थिति का अनुभव नहीं होता है। మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు జీవన్ముక్తి స్థితి మీకు జరగదు. जैसे कोई कमाई करने के लिए जाता है, ఎలా అంటే ఎవరైనా సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు उनको सिर दर्द भी है, बुखार भी है। వాళ్ళకి తలనొప్పి ఉంది, జ్వరము ఉంది. बेटे को आईसीयू में एडमिट किया है,
వాళ్ళ పిల్లవాడిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. 7 दिन के बाद बेटी का शादी है, 7 రోజుల తర్వాత అమ్మాయి పెళ్లి. पत्नी को कैंसर आया है। భార్యకి క్యాన్సర్ వచ్చింది. इतना सभी टेंशन लेकर वो कर्म क्षेत्र में रहेगा, वो ठीक से काम कर सकता है क्या? ఇవన్నీ సమస్యలు ఉంచుకుని అతను కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు అతను సరిగా పని చేయగలరా? वहां काम नहीं करेंगे तो सैलरी नहीं आएगा, बाकी का जो अपना हिसाब किताब है ना सेटल नहीं कर सकता है। అప్పుడు అక్కడ అక్కడ సరిగా పని చేయకపోతే వాళ్ళకి శాలరీ దొరకదు. ఆ वो भी करना है लेकिन ये भी संभालना है। అక్కడ పని చేయాలి, ఇక్కడ సంభాలించుకోవాలి. आपका हालत भी ऐसे हो गया। మీ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. जब राजयोग का कमाई करने के लिए जाते हो, రాజయోగం యొక్క సంపాదన సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు ये सभी चीज मन में आ जाता है। ఇవన్నీ కూడా మనసులోకి వచ్చేస్తాయి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. कोई बंधन तो है? ఏదైనా బంధనాలు అయితే ఉన్నాయా? मन बुद्धि का बंधन है, మనసు బుద్ధి యొక్క బంధనం ఏమైనా ఉందా? संबंधों का बंधन है, संबंधों का बंधन है, संबंध। ఏదైనా సంబంధాలతో బంధనాలు ఉన్నాయా? कोई आदत का बंधन है, ఏదైనా మనకి అలవాటైపోయిన బంధనాలు ఏమైనా ఉన్నాయా? मोबाइल देखना, यूट्यूब देखना, रेसिपी बनाना, ऐसा कोई आदत है? ఎందుకంటే మొబైల్ చూడటము లేకపోతే ఏదైనా వంటలు చేయడము అలాంటి అలవాట్లు ఏమైనా ఉండిపోయాయా? कोई स्वभाव का बंधन है, ఏదైనా స్వభావంతో బంధనాలు ఉన్నాయా? पुराने संस्कार का बंधन है? పురాతనమైన సంస్కారాల యొక్క బంధనాలు ఏమైనా ఉన్నాయా? ये सभी बंधन है तो बाप समान कैसे बनेंगे? ఇవన్నీ బంధనాలు అయితే మీరు తండ్రితో సమానంగా ఎలా తయారవుతారు? बाप कौन है? తండ్రి ఎవరు? बाबा एक शक्ति है ना, బాబా ఒక శక్తి కదా, निर्बंधन है ना। నిర్బంధులు కదా. आप अभी निर्बंधन बन जाओ। మీరు కూడా నిర్బంధనులుగా అవ్వండి. दुनिया में रहते हुए भी ప్రపంచంలో ఉంటూనే किसी के साथ अपनापन से उसमें बांधे हुए नहीं रहना। మన వాళ్ళు అంటూ వాళ్ళతో బంధింపబడి ఉండకండి. अभी तक ఇప్పటి వరకు बाप दादा के साथ आपने बहुत वायदे की है, బాప్దాదాతో మీరు చాలా ప్రతిజ్ఞలు చేశారు. ऐसे करूंगा, वायदा का फाइल बहुत है। ఎలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞల యొక్క ఫైల్ చాలా ఉన్నది. अभी वायदे को फायदे में परिवर्तन करो। ఆ ప్రతిజ్ఞని లాభంలోకి మార్చుకోండి. कोई कहते हैं కొంతమంది అంటారు हम ऐसे करने के लिए चाहते हैं, మేము ఇలా చేద్దామని అనుకుంటున్నాము, लेकिन आगे वाले तो बहुत तंग करते हैं ना, क्या करें? అని మా ముందు వాళ్ళు చాలా ఏడిపిస్తారు కదా, ఏం చెయ్యము. बाबा कहते मुझे भी तो लोग कितना डांटते हैं, బాబా అంటారు నన్ను కూడా అందరూ ఎంత తిడుతూ ఉంటారు, लेकिन मैं उसकी तरफ देखता हूँ क्या? కానీ నేను వాళ్ళ వైపు చూస్తానా ఏంటి? उसकी तरफ अटेंशन रखता हूँ क्या? అటువైపు అటెన్షన్ పెడతానా ఏంటి? उतना सुनने के बाद भी मैं उसके लिए दुआ देता हूँ ना, उनको अच्छा करने के लिए सोचता हूँ ना। అంతా వాళ్ళు నన్ను తిట్టినప్పటికీ అవన్నీ విన్నా సరే నేను వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తాను కదా, వాళ్ళకి అంతా మంచి జరగాలి అని అనుకుంటాను కదా. नेक्स्ट डे आकर मैं उन बच्चों को मीठे बच्चे ही कहता हूँ ना। నెక్స్ట్ రోజు వచ్చి వాళ్ళని నేను మధురమైన పిల్లలు అని చెప్పి అంటాను కదా. इसलिए అందువల్ల आप एक काम करना, ఇప్పుడు మీరు ఒక పని చేయండి. तीव्र पुरुषार्थ करने को नहीं होता है तो తీవ్ర పురుషార్థం చేయడం అవ్వకపోతే కనుక, भाषण करने को भी नहीं होता है, భాషణ చేయడం అవ్వకపోతే కనుక, और कोई सेवा करने को नहीं होता है तो भी ఇంకా వేరే సేవ ఏదైనా చేయడం అవ్వకపోతే కనుక दुआ दे दो, दुआ ले लो। ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. कैसे? ఎలా? जो भी आत्माएं आपके संबंध संपर्क में आते हैं, ఏ ఆత్మలు మీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చినా, डायरेक्टली या इनडायरेक्टली, డైరెక్ట్ గా వచ్చినా లేకపోతే ఇండైరెక్ట్ గా వచ్చినా, बाबा उनको कल्याण हो, अच्छा हो, ऐसे शुभ संकल्प रखना। వాళ్ళకి కళ్యాణం జరగాలి, అంతా మంచి శుభమే జరగాలి అని చెప్పి చెప్పండి. जब राजयोग में बैठते हो ना, మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు ब्राह्मण के रूप में बैठते हो ना, బ్రాహ్మణుల రూపంలో కూర్చుంటారు కదా. ज्ञान सूर्य के रूप में सभी को भगवान का प्रसाद बांटते रहना। జ్ఞాన సూర్యుడి రూపంలో అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచుతూ వెళ్ళండి. बीच में कोई व्यक्ति जिन्होंने झगड़ा किया, जिसके साथ खिटपिट हुआ, वो व्यक्ति याद नहीं आना चाहिए। ఈ మధ్యలో ఎవరితోనైనా గొడవ అయింది అంటే ఆ వ్యక్తి మధ్యలో జ్ఞాపకం రాకూడదు. भले ऑफिसर हो, भले सास ससुर हो, व्हाटएवर में भी कोई भी हो, या सेंटर टीचर हो, योगेश भाई हो, कोई भी याद नहीं आना चाहिए।
ఇలా రాజయోగం చేసేటప్పుడు అక్కడ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో అత్తగారు, మామగారు అవ్వచ్చు, లేకపోతే యోగేష్ భాయ్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎవరైనా సరే వాళ్ళు జ్ఞాపకం రాకూడదు. हाँ, सिर्फ आप लाइट डबल लाइट बनकर मन द्वारा सभी को ईश्वरीय शक्ति देते रहना, एक ही काम है आपका। మీరు డబల్ లైట్ గా అయ్యి మనసుతో అందరికీ కూడా శక్తిని ఇస్తూ ఉండండి. ऐसे ఇలా बेहद की सेवा में निमित्त बनना, అనంతమైన సేవలో నిమిత్తంగా తయారవ్వండి. इसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి? सिंपल है, ఇది సింపుల్. बिंदु लगाओ। బిందువుని పెట్టండి. जैसे स्टूल में बिंदु लगाते हो ना, ఎలాగంటే స్థూలంలో బిందువుని పెడతాం కదా, हाथ हिलता है तो वो क्वेश्चन मार्क या एक्सक्लेमेटरी मार्क बन जाता है। మీరు అలా బిందువు పెట్టేటప్పుడు చెయ్యి కదిలింది అనుకోండి, అది క్వశ్చన్ మార్క్ కింద, ప్రశ్నార్థకం కింద అవ్వచ్చు, లేకపోతే ఆశ్చర్యార్థకం కింద అవ్వచ్చు. ऐसे यहाँ बिंदु लगाने में, मन से बिंदु लगाने में थोड़ा भी आगे पीछे हुआ, అలా ఇక్కడ మనస్సుతో బిందువు పెట్టేటప్పుడు ఏదైనా ముందుకి వెనక్కి వెళ్ళింది అంటే కనుక मन बुद्धि हिलने लगेगा। మనస్సు, బుద్ధి కదులుతూ ఉంటాయి. तो क्या बिंदु लगाना है? అప్పుడు అయితే మనం ఎలాంటి బిందువుని పెట్టాలి? 3 बिंदु स्टार के रूप में ग्लो होना है तो 3 బిందువులు కూడా సితార రూపంలో ప్రకాశించాలి అంటే కనుక 3 बिंदु लगाओ। 3 బిందువులను పెట్టండి. मैं आत्मा बिंदु, నేను ఆత్మ బిందువును అని. इस तीनों लोकों में मैं सेपरेट एक शक्ति हूँ। ये तीनों लोकों से मुझे कुछ भी लेना देना नहीं, मेरा कोई है नहीं। ఈ 3 లోకాల నుంచి నేను సెపరేట్ బిందువుని. నాకు ఈ 3 లోకాలతో ఏదైనా తీసుకోవడము, ఇచ్చేటటువంటిది ఏమీ లేదు. दूसरा है बाबा बिंदु, రెండవది ఏంటంటే బాబా కూడా బిందువే. अपने बाजू में बाबा को रखो। మీ పక్కనే బాబాని పెట్టండి. तीसरा है ड्रामा बिंदु। మూడవది ఏంటంటే డ్రామా బిందు. ड्रामा हम कहाँ पाठ करते हैं? ड्रामा का पाठ డ్రామా పాత్ర మనం ఎక్కడ చేస్తాము? स्थूल वतन में करते हैं ना। స్థూలవతనంలో కదా చేస్తాము. अभी ये तो 3 बिंदु आपको अपने घर में करना है। అయితే ఈ 3 కూడా మీరు ఈ బిందువులు కూడా మీ ఇంట్లో చెయ్యాలి. हाँ, आपका घर है परमधाम। మీ మీ ఇల్లు పరంధాము. आप आत्मा बनकर बाबा के साथ बैठ गए। మీరు అక్కడ ఆత్మ అయ్యి పరమాత్మ దగ్గరే కూర్చున్నారు. उस समय ड्रामा से, दुनिया से, स्थूल वतन से, पंच तत्वों से आपको कुछ भी लेना देना नहीं है। ఆ సమయంలో మీకు ఈ ప్రపంచంలో స్థూల జీవితంతో గాని, లేకపోతే पंच तत्वों से పంచతత్వాల నుంచి ఏది తీసుకునేటటువంటిది, ఇచ్చేటటువంటిది ఏమీ లేదు. एक छोटा बच्चा घर में आता है तो చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత माँ की गोद में है तो सारी दुनिया को भूल जाता है ना वो। అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు అతను మొత్తం ప్రపంచాన్ని అంతటిని మర్చిపోతాడు కదా. ऐसे అలా अपने मन को ड्रामा में लेकर मत आना। మీ మనస్సుని డ్రామాలోకి తీసుకుని రాకండి. तीनों लोगों को सकाश देना है, कुछ भी लेकर मत आना। 3 లోకాలకి సకాశాన్ని ఇవ్వండి, కొంచెం కూడా తీసుకుని ఏమి రాదు. सिर्फ बिंदु लगाकर ఓన్లీ బిందువు పెట్టి परमात्मा के अंदर పరమాత్మ యొక్క లోపల आत्मा बनकर ఆత్మగా అయ్యి मस्त रहना। చాలా ఆనందంగా ఉండాలి. ऐसे ఇలా ఇటువంటి बाप समान बनने का తండ్రితో సమానంగా తయారయ్యేటటువంటి साधना करना। సాధన చేయండి. खुद का भी सेवा करो స్వయంకి సేవ చేయండి, और दूसरों को भी सेवा कर, विश्व को भी सेवा करो। వేరే వాళ్ళకి మరియు విశ్వానికి కూడా సేవ చేయండి. इसके बीच में ఈ మధ్యలో अपने कुछ कमियां हैं तो మీలో ఏదైనా లోపాలు ఉంటే గనుక बाबा को दे दो। బాబాకి ఇవ్వండి. माना कुछ कमियां है, गुस्सा है, विकार है, बाबा को दे दो। అంటే ఏదైనా లోపాలు అంటే ఏదైనా కోపము ఏదైనా ఉన్నా సరే బాబాకి ఇవ్వండి. दोबारा वो आपके पास आया तो दोबारा उसको दे देना। రెండోసారి మీ దగ్గరికి వచ్చినా సరే రెండోసారి కూడా వాటిని బాబాకి ఇవ్వండి. हाँ, जैसे कि पुराने जमाने में क्या होता था, ఎలా అంటే పూర్వకాలంలో ఏం జరిగేది అంటే आपके घर में एक गाय है, ఇంట్లో ఒక ఆవు ఉంది. आपने किसी को सेल कर दिया। మీరు ఎవరికో దాన్ని అమ్మేశారు. थोड़े समय के बाद वो गाय क्या होती थी, पहले जो ओनर होता था ना उसके घर में आ जाती थी। అప్పుడు ఏం చేశారు, అమ్మాయిక మళ్ళీ వాళ్ళ పాత ఓనర్ దగ్గరికి వచ్చేసేది. तो क्या करना पड़ता था, उनको सेल करने के कारण वो गाय वापस उनको देना पड़ता था ना। అయితే అది అమ్మేయడం వల్ల పాత ఓనర్ తీసుకువెళ్ళి మళ్ళీ అతనికి కొత్త ఓనర్కి ఇవ్వాల్సి వచ్చేది కదా. ऐसे ही అలాగే विकार बीच में आ गया तो बाबा को दे देना, వికారాల మధ్యలో వచ్చినా సరే అవి బాబాకి ఇవ్వండి. क्योंकि वो बाबा का अमानत है ना। ఎందుకంటే అవి బాబా యొక్క अमानत माना वो असेट है। బాబా యొక్క ఆస్తి కదా.
हाँ, वो बाबा को दे दो। అవి బాబాకి ఇవ్వండి. हम बाबा के बच्चे बहुत बुद्धिमान हैं। మనము బాబా యొక్క పిల్లలము చాలా తెలివైన వాళ్ళు. ऐसा ये फॉर्मूला सुनने के बाद ఇలాంటి ఫార్ములా విన్న తర్వాత, बाबा आपने कहा था ना आपका चीज आपको दे दो। బాబా మీరు చెప్పారు కదా మీ వస్తువులన్నీ మీకే ఇమ్మమని. तो बाबा को ज्ञान सुनाना स्टार्ट कर लेते हैं। కాబట్టి ఇలా బాబాకి జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టేస్తాం. क्यों? ఎందుకు? आपने कहा था आपका चीज मुझे दे दो, आपका चीज हम आपको दे रहे हैं। మీరే అన్నారు కదా మీ మీ వస్తువులు మీకే ఇమ్మని, కాబట్టి మీ వస్తువుల్ని మీకే ఇస్తున్నాము అని చెప్పి. तो बाबा का ज्ञान बाबा को मत सुनाना। కాబట్టి బాబా యొక్క జ్ఞానాన్ని బాబాకే వినిపించద్దు. अपना कमियां बाबा को दे देना। మీ లోపాలన్నిటినీ బాబాకి ఇవ్వండి. ज्यादा बुद्धिमान बनना भी अच्छा नहीं है। ఎక్కువ తెలివైన వాళ్ళ కింద అవ్వడం కూడా మంచిది కాదు. आप जितना बुद्धिमान बनते हो ना, बाबा उससे भी 10 स्टेप आगे बुद्धिमान बनता है। మీరు తెలివితేటలుగా తెలివి అయిన వాళ్ళగా అవ్వడం మొదలు పెడితే బాబా మీకంటా 10 ఇంతలు తెలివితేటలు ఉన్న వాళ్ళగా అవ్వడం మొదలు పెడతారు. आप जितना भोला बनते हो ना, वो भोलानाथ बनता है। మీరు ఎంత అమాయకుల కింద అయితే ఆయన అంత అమాయకుల కింద అవుతారు. आप जितना बुद्धिमान बनते हो, उनको मालूम है कि इस स्क्रू को टाइट करना है, कहाँ चाबी लगाना है। మీరు ఎంతో తెలివితేటలుగా అవుతే ఆయనకి తెలుసు ఎక్కడ స్క్రూ టైట్ చేయాలో, ఎక్కడ తాళం చెవి వేయాలి. ऐसे ఇలా संगम युग का जीवन मुक्त स्थिति का अनुभव करो సంఘం యొక్క జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి. और सदा डबल लाइट रहना, సదా డబల్ లైట్ గా ఉండండి. सदा ईश्वरीय सेवा में निमग्न रहना। సదా ఈశ్వరీయ సేవలో నిమగ్నులై ఉండండి. अच्छा, ओम शांति। ఓం శాంతి.